వేదవ్యాసం స్వాత్మరూపం సర్వలోకహితేరతం వేదాబ్జ భాస్కరం వందే శమాదినిలయం మునిం. నహి విజ్ఞాన సర్వస్వం పురాణాత్ వేద సంహితాత్. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విజ్ఞాన సర్వస్వాలే మన పురాణాలట. కల్పాంతంలో బృహత్ పురాణం పేరుతో పురాణం ఒక్కటే ఉండగా సగటు మానవుల అవగాహన కోసం వ్యాసులు వారు దానిని 18 భాగాలుగా చేసి 18 పురాణాలుగా రచించారు. సృష్టి జ్ఞానము, పునఃసృష్టి, ఋషుల వంశావళి, విభిన్న మనువుల కాలాలు, సూర్య చంద్ర వంశాలు, అక్కడుండేటువంటి రాజులు, ధర్మాలు, దైవ పారమ్యాలు ఇవన్నీ కూడా పురాణాల్లో మనకు వివరించబడ్డాయి. వేదాల అధ్యయనం, అధ్యాపనం, అవగాహనలకు సాయంగా ఉండటం పురాణాల యొక్క ప్రాధాన్యతాంశం. భద్వయం మద్వయం చైవ భ్రత్రయం వచతుష్టయం అనాపద్లింగ కూస్కాని పురాణాని నవద్వయం అంటారు. ఈ ప్రాధాన్యతలోనే ఇవాళ మనం వామన పురాణం గురించి తెలుసుకుందాం. కూర్మకల్పంలో బ్రహ్మదేవుడు పులస్య మహామునికి వామన పురాణాన్ని బోధించినట్లుగా వాంగ్మయం ద్వారా మనకు తెలియవస్తుంది. ఈ పురాణం మొత్తం 10,000 శ్లోకాలతో 95 అధ్యాయాలతో 2 భాగాలుగా విరాజిల్లేటువంటి అద్భుత పురాణం. మొదటి అధ్యాయాన్ని వామన పురాణ పూర్వభాగమని, రెండో అధ్యాయాన్ని బృహద్వామనమని చెప్తూ ఉంటారు. వామన పురాణం అనేక ధార్మిక, సామాజిక, తాత్విక అంశాలను స్పృశిస్తుంది. ధర్మానుశీలనలో గురువులు, నైష్టికులు పాటించాల్సినటువంటి ధర్మ సూక్ష్మాలు, నీతి, ధర్మము, వాటి స్వరూప స్వభావాలు, ఆశ్రమ ధర్మాలు మొదలైన చాలా కీలక విషయాలను ఈ పురాణం ప్రస్తావిస్తుంది. పురుషార్థాలుగా చెప్పబడేటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలలో అర్థ, కామ, మోక్షాలనే మూడును ఏ విధంగా అయితే ధర్మాన్ని ఆశ్రయిస్తేనే రాణిస్తాయో అదేవిధంగా సదాచారాన్ని ఆశ్రయించి పాటిస్తూ పురుషార్థ సాధన చేయగలిగిన జీవుడే పరమాత్మునిగా గుర్తించబడతాడని, అలాంటి వారిచే సార్థక జన్మ సాధ్యమని వామన పురాణం మనకు చెప్తుంది. యథా మాతరమాశ్రిత్య జీవంతే సర్వజంతవాః తదా గృహణమాశ్రిత్య జీవంతే ఇతరాశ్రమాః అని ప్రమాణం. బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసాశ్రమాలలో గార్హస్థ్యం అంటే గృహస్థాశ్రమం చాలా గొప్పదిట. అమ్మ నీడలో సకల ప్రాణికోటి కూడా ఏ విధంగా అయితే రక్షించబడుతుందో అలాగే బ్రహ్మచర్యము, వానప్రస్థము, సన్యాసము ఈ 3 ఆశ్రమాలలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా గృహస్థుడే రక్షణ అవుతాడు. గృహస్థుడే వారిని సంరక్షించాలి, వారిని కాచాలి కూడా. గృహస్థులు విధిగా వారి వారి ఆచారాలను కూడా పాటించాలి. ఆచారహీనత్వం జాతి పతనాన్ని సూచిస్తుంది. అనుసరించాల్సినటువంటి ఆచారాలను విడిచిపెట్టి యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదని వామన పురాణం మనకు హితవు చెప్తుంది. ధర్మోస్య మూలం ధనమస్య శాఖ పుష్పం చ కామః ఫలమస్య మోక్షః అసౌ సదాచారతరు సుకేశాన్ సంసేవితో ఏన స పుణ్యభోక్త. ఇది వామన పురాణం. వేద నిర్దేశితమైనటువంటి సదాచారం అనేది ఒక దివ్య వృక్షమైతే దాని కాండం అంటే మొదలు ధర్మమట. సదాచారమనే వృక్షానికి కొమ్మలే సంపదలు, ఆ కొమ్మల నుండి పుట్టుకొచ్చేటువంటి పువ్వులే కోరికలు, ఆ పూలు నిలచి కాయలుగా ఫలంగా తయారయ్యే ఫలితమే మోక్షము అని చెప్పబడింది. అంటే మోక్ష ఫలాన్ని పొందగోరేవారు ప్రాథమికంగా పెద్దలు సూచించినటువంటి స్వీయ ధర్మమూలమైన సదాచార సంపన్నులు కావాలని వామన పురాణము చాలా మంచిగా మనకు ఉపదేశిస్తుంది. పాపీయసాం తద్విదః కృతజ్ఞః అంటూ చేసిన మేలు మరచేవారిని కృతజ్ఞులు అని, అలాంటి వారు పాపాత్ములతో సమానమని, పరమ నికృష్టులు అని, విశ్వాసహీనులైన వారు కోటి జన్మలెత్తినా పుణ్యక్రతువులు చేసినా నిష్కృతి పొందలేరని వామన పురాణం విశదపరుస్తుంది. ధర్మ ప్రధాన జీవనం సాగిస్తూ కలిగినంతలో దాన ధర్మాలు చేస్తూ పితృదేవతలను, పెద్దలను, గురువులను, స్త్రీలను గౌరవిస్తూ మన పట్ల కరుణ చూపిన వారితోనూ సాయమందించిన వారితోనూ విధేయత కలిగి కృతజ్ఞతతో మసలడమే పరిపూర్ణ జీవితమని వామన పురాణం మనకు వక్కాణిస్తుంది. ఇంకా పున్నామ నరక ప్రసక్తి, పుత్రుని కర్తవ్యాలు కూలంకషంగా ఈ వామన పురాణంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. పుత్ అనేటువంటి నరకమే పున్నామ నరకము అని. ఈ సంస్కృత ధాతువుకు నాశనం చేయడం లేదా గాయపరచడం అనే అర్థం. నరకం అంటే హీనపడడమే కదా.
నాశనం కావడమే కదా. పున్నామ నరకం వివిధ రకాల కుసంస్కారాల వల్ల, అధర్మ జీవనాల వల్ల ప్రాప్తిస్తుందని పేర్కొంటూ వామన పురాణం ఒక 16 రకాలైన పాపకర్మలను ప్రస్తావిస్తుంది. ఇవన్నీ మనం గ్రహించాల్సిన విషయాలు. ఈ వరుస ఒక మాట కనుక పరిశీలించినట్లయితే, అసాంఘికమైన కోర్కెలు కోరడం, నీతి బాహ్యులను సేవించడం, ఇతరులను హింసించడం, సోమరిపోతులై ఇతరులపై ఆధారపడి జీవించడం, దొంగతనాలు చేయడం, చెట్లను నరకడం, నిషేధిత విషయాలపై మోజుపడడం, కలహించడం, బంధించడం, చంపడం, సమాజానికి ప్రాణికోటికి కీడు తలపెట్టడం, భయాందోళనలు కలిగించడం, ఇవన్నీ పాపాలే. కుటిలత్వము, మాట తప్పడము, బొంకడము, రహస్యంగా భుజించడము, కుట్రలు చేయడము, ఇతరులను అడ్డుకోవడము, నమ్మిన వారిని వంచడము, రాజద్రోహం చేయడము, భూములను ఆక్రమించుకోవడము, అపహరించడము, రాజకుటుంబ స్త్రీలను అగౌరవపరచడము, సజ్జనులను నిందించడము, బలహీనుల ఇండ్లను ఆక్రమించుకోవడము, ఇతరుల కష్టార్జితాన్ని దొంగలించడము, పెద్దలను వారి మాటలను పెడచెవిన పట్టడము, పెద్దలను దూషించడము, సాధునింద, సజ్జన విరోధము, ఆచారాలను అగౌరవపరచడము, గ్రంథచౌర్యము, ధర్మహాని, శిశుహత్య, భ్రూణహత్య, ఇవన్నీ కూడా పాపాలేట. విహిత కర్మలను విసర్జించడం, ఇతరులను బాధించడం, అనవసర శత్రుత్వం, తద్వారా హింస తలబెట్టడం, పురుషార్థ సాధనను ప్రతిఘటించడం అంటే ధర్మ అర్థ కామ మోక్ష విద్యుక్త క్రమాన్ని అడ్డుకోవడం, దయారహితులై కరకుగా ప్రవర్తించడం, అజ్ఞానం, అసూయ, అపరిశుభ్రత, అసత్య భాషణం, అన్యాయ జీవనం, అఘాయిత్యాలు, అత్యాచారాలు చేయడం, ఇవన్నీ పున్నామ నరక కారణాలట. జీవితంలో మనం స్వార్థంతో కూడినటువంటి సుఖజీవనం కోసం చేసే ఈ విధమైన అకృత్యాలన్నీ పాప సమూహాలుగాను నరకాలుగాను చెప్పబడతాయి. పున్నామ నరకాలంటే ఇవే. బ్రతుకు మాయలో చిక్కి లౌకిక ఆనందం కోసం తపిస్తూ మనం చేస్తున్న నరకప్రాయమైన ఈ తప్పులకు నిష్కృతి కలిగించడం కొడుకు కర్తవ్యంగా వామన పురాణం విశదపరుస్తుంది. ఆత్మ వివేకంతో తప్పులను ఎరిగి మనోవాక్కాయ కర్మలతో ప్రాయశ్చిత్తం చేసుకోవడమే పున్నామ నరక విమోచనంగా ఈ పురాణం మనకు హితవు చెప్తుంది. ధర్మసూత్రాలలోని అంతరార్థాన్ని, కర్తవ్యాన్ని తెలుసుకుని జీవితాన్ని మలచుకోకుండా కేవలం ప్రత్యామ్నాయ కర్మలతో కర్మ ఫలాలను తప్పించుకోలేమని పురాణాలు చదవడం ద్వారా మనకు అర్థమవుతుంది. వామన పురాణం వివిధ సమూహాల గుణధర్మాలను, కర్మ విపాక సిద్ధాంతాలను కూడా మనకు వివరిస్తూ ఉంటుంది. వేదాధ్యయనం, యజ్ఞయాగాదుల నిర్వహణ, విజ్ఞాన సముపార్జన మరియు విద్యా బోధనలు ఇవన్నీ దేవతా ధర్మాలట. బాహుబల ప్రదర్శన, మాత్సర్య బుద్ధి, యుద్ధాలు, కొంతమేర నీతిశాస్త్ర పరిజ్ఞానము ఇవి దానవ ధర్మాలుట. బ్రహ్మజ్ఞానము, యోగాభ్యాసము వంటివి సిద్ధుల ధర్మాలుట. సంగీతము, నృత్యము, వాద్యము, గానము, వీటి పట్ల పరిజ్ఞానము, అచంచల భక్తి విశ్వాసాలు ఇవన్నీ గంధర్వ ధర్మాలుట. అసమాన ప్రజ్ఞతో పాటు లోకదృష్టి, ధర్మపౌరుషం వంటివి విద్యాధరుల ధర్మాలుగా చెప్తారు. సూర్యోపాసన, శిల్పశాస్త్రము, ప్రావీణ్యము కింపురుష ధర్మాలు. సమాజహితము, దాతృత్వము, అమానిత్వము పితృదేవతా ధర్మాలుగాను. తపస్సు, జపము, ఉపవాసం, బ్రహ్మచర్యం, ధర్మ జిజ్ఞాస వంటివి ఋషుల ధర్మాలుగాను. సత్యం, అహింస, దయ, ఇంద్రియ నిగ్రహం, క్షమ, ఆత్మ సంయమనం, ఔదార్యం, శుచి, సంకల్పం, సమాజహితం వంటివి మానవ ధర్మాలుగాను. చౌర్యం, అధర్మకామం, తామసం, అహంకారం అనేవి రాక్షస ధర్మాలుగాను. భోగలాలసత్వం, గర్వం, ధనాధిపత్యం, స్వాధ్యాయం యక్షధర్మాలుగాను. అసత్యం, అజ్ఞానం, అవివేకం, పరాన్నకాంక్ష పిశాచ ధర్మాలుగాను వామన పురాణం మనకు సూచిస్తుంది. వ్యక్తుల గుణగణాలను బట్టి, భావజాలాన్ని బట్టి, వారి వారి సంస్కారాలను బట్టి ఆయా ప్రజలను, వారి సమూహాన్ని గుర్తించవచ్చని వామన పురాణం మనకు ఎరుక కలిగిస్తుంది. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అంటూ ఇతరులకు సాయపడటమే పుణ్యంగాను, ఇతరులను కష్టపెట్టడం పాపంగాను భారతీయ ధర్మసారంగా ప్రవచించినటువంటి ఈ పురాణం మనసును కట్టడి చేయలేక దారి తప్పే ప్రవర్తిల్లే వారిని భయపెట్టి చక్కదిద్దడం కోసం కర్మ విపాకం పేరుతో కొన్ని నరకాలను ప్రతిపాదించి తప్పుడు నడతతో మానవత మరచిన వారు ఆయా పాపాల ఫలితంగా జన్మాంతరం కూడా శిక్షలు అనుభవించాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది. తల్లిదండ్రులను, అన్నను, తోబుట్టువును, కుమార్తెను, గురువులను, మహిళలను, పెద్దలను ఎవరైనా కాలుతో తన్నినారా
వారిని తీవ్ర క్షోభలకు గురి చేశారా వారికి రౌరవము అనేటువంటి నరక జ్వాల తప్పని శిక్ష అవుతుందట. గురువులను కానీ పితృదేవతలను కానీ చులకనగా చేసి మాట్లాడి అవమానిస్తే వారు అప్రతిష్టము అనేటువంటి నరకాన్ని అనుభవిస్తారట. పేదల సొత్తును అపహరించిన వారు, దొంగతనాలు చేసిన వారు, భూములు ఆక్రమించేవారు, లంచగొండ్లు, ఆకలిగొన్నవారు, ప్రాణులను సేవకులకు, అతిథులకు, క్షుధార్తులకు ఆకలి తీర్చకుండా తానొక్కడే తినేటువంటి అధముడు మహారౌరవము అనేటువంటి నరకాన్ని పొందుతారట. ఇలా చాలా రకాలైన నరకాల పేర్లు చెప్తూ మానవ సహజ సిద్ధ స్వార్థ మనోవృత్తులను చక్కదిద్దేటువంటి ఒక బృహత్తర ప్రయత్నాన్ని వామన పురాణం చాలా ఉదాత్తంగా నిర్వహిస్తుంది. పురాణ నామౌచిత్యపరమైనటువంటి వామన కథ కూడా మహాభక్తుడు, ధర్మవేత్త, దానశీలి అయి ఉండి యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ చక్రవర్తిగా పేరొందినటువంటి బలికి దానవీరం తాలూకు గర్వం ఆవహించిందని, బలి పుణ్యక్రతువుల ఫలితంగా దేవతలు బలహీనులై ఇంద్రుడు రాజ్య పదవి కోల్పోగా ఈ విధమైన అసమతుల్యతను చక్కదిద్దుతూ రాక్షస కృత్యాలను కట్టడి చేయడం కోసం, ఇంద్రుడికి దేవలోక పాలన తిరిగి అప్పగించడం కోసం, దిక్పాలకులకు, తపస్సులకు, మునులకు, దేవతలకు భీతి తొలగించడం కోసం వామన అవతారానికి నాందీభూతమైందని ఈ పురాణం మనకు విశదపరుస్తుంది. సుగుణ సంపన్నుడు బలిచక్రవర్తి కాబట్టి అంతటి సుగుణ సంపన్నుడిని ఒక బ్రహ్మకల్పం వరకు ఆయుర్దాయాన్ని ప్రసాదించి సుతల లోకానికి రాజును చేసి శ్రీహరి లోకరక్షణ చేశాడట. బలి వంటి తపస్వి బలశాలిని సుతల లోకం అంటే దిగువ లోకానికి రాజును చేయడం ద్వారా ఆ లోకం దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయికి అభివృద్ధి చెందడం కోసం శ్రీహరి సంకల్పించినట్లుగా వామన పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. లోకమంతా దీపావళి నాడు జ్యోతులు వెలిగించి బలిచక్రవర్తిని స్మరించుకునేలాగా శ్రద్ధా సంకల్పము లేకుండా మానవాళి చేసేటువంటి దాన ఫలితం మొత్తం బలిచక్రవర్తికే చెందేలాగా ఇలా పరిపరి విధాలుగా పుణ్యాలు బలిచక్రవర్తికి జమయ్యే విధంగా శ్రీహరి ఎన్నో వరాలిచ్చాడట కూడా. దైవ సంబంధ కథల మర్మాలతో పాటుగా మానవ జన్మోద్ధరణ సూత్రాలను మేళవిస్తూ మన పురాణాలు మార్గదర్శనం చేస్తున్న విషయం గ్రహించిన వారంతా కూడా ధన్యులు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. స్వస్తి.